శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణే వస్తున్నారండి ఇంత పెద్ద సచివాలయానికి. ఎవడు వస్తలేరండి. సచివాలయానికి వచ్చే మంత్రులు సగమే, అడపా మిగతా వారు. కొందరైతే నెలకోసారి కష్టమే. కేబినెట్ సమావేశంలోనే ప్రత్యక్షం. మినిస్టర్ల తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయంట. సీతక్క వస్తుందంట, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, నలుగురు పైన నలుగురు 8 మంది. క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డిని మినహాయించి 15 మంది మంత్రులు ఉంటారు. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డితో పాటు 16 మంత్రులు, మొత్తం అనేది 18. ఇంకా 2 ఖాళీ ఉన్నాయి. 15 మంది మంత్రులు ఉంటే అందులో సగం మంది మాత్రమే రెగ్యులర్గా సెక్రటరీకి వస్తుంటారు. మిగతా సగం మంది మంత్రులు అమాసకో పుణ్యానికో వస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. అందులో కొందరైతే పక్షంలో ఒకసారి కూడా సచివాలయం మొహం చూడని మంత్రులు ఉన్నారనే చర్చ జరుగుతుంది. కేబినెట్ సమావేశం ఉన్నప్పుడు, అర్జెంట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే ప్రత్యక్షం అవుతుంటారు. దీంతో అంత మాత్రానికే సదరు మంత్రులకు అంత పెద్ద ఛాంబర్లు, అటెండర్లు, పేషీలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చేది వేరే. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సమయంలో సెక్రటరియట్కు 8 మంది మంత్రులు వస్తుంటారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉన్నారు. అధికారులతో వారంతా సమావేశాలు నిర్వహిస్తుంటారు. తమ పరిధిలోని శాఖలో ఏదైనా సమస్య తలెత్తితే సదరు ఆఫీసర్లను పిలిచి ఆరా తీస్తుంటారు. తగిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఒకవేళ హెచ్ఓడి స్థాయి అధికారులతోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే సదరు ఆఫీసర్లతోనే ఫోన్లో మాట్లాడడం, వీలైతే సెక్రటరీకి పిలిచి గైడెన్స్ ఇస్తుంటారు. కొన్నిసార్లు కుదిరితే హెచ్ఓడి ఆఫీస్కు వెళ్ళి అక్కడే అధికారులతో సమావేశం నిర్వహిస్తుంటారు. రెగ్యులర్గా సెక్రటరీకి వచ్చే మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైల్స్ను అక్కడే క్లియర్ చేస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంటికి వెళ్ళాక సంతకాలు చేసి పేషీకి పంపిస్తుంటారు. విజిటర్ల నుంచి వినతి పత్రాలు. రెగ్యులర్గా సెక్రటరీకి వచ్చే మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులు అందరూ విజిటర్స్ కలుస్తుంటారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలు కనిపిస్తే వారికి కాస్త ఎక్కువ సమయం ఇస్తుంటారు. వారి నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, సమస్యలను విని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటారు. తమ శాఖకు చెందిన సమస్య ఉంటే వెంటనే తమ సిబ్బందికి చెప్పి పరిష్కారం చూపిస్తున్నారు. వీళ్ళు తప్ప సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్. ఇక్కడ బట్టి విక్రమార్క అందుబాటులో ఉంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు. ఈ 8 మంది తప్ప ఇక మిగతా మంత్రులు అంతా డుమ్మాడే అంట. మిగతా మంత్రులు అంతా అవస్థలేదంట. ఇక్కడ సెక్రటరీ కట్టింది ప్రజలు రావడానికి, మంత్రులు ఉండడానికి. ప్రజలు వస్తే సరే ఇక్కడ ఊర్లో అంటే దొరకరు, ఎక్కడెక్కడ తిరుగుతాం దృశ్యంలో. విలేజ్ నుంచి ఎక్కడి నుంచో ఊర్ల నుంచి సచివాలయం వస్తే ఎవరు ఉండరు అన్న. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ఎవరు ఉండరు. మరి వీళ్ళకు ఇంత గట్టి ఎందుకన్నా అందులో ఉండేందుకు? కేసీఆర్ కట్టించింది, వీళ్ళు కట్టింది. కేసీఆర్ కట్టించింది. ఇప్పుడు వీళ్ళు కూడా అలానే ఉంటారు కదా. మంత్రి పేషీలు వేస్తున్న దృష్టిలో వీళ్ళకు ఆడికి రోజు పోయి చూస్తాను, కొన్ని 100 మంది 1000 మంది వస్తారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయండి, లేదంటే మళ్ళీ రోడ్ ఎక్కుతాం. కేంద్రానికి సిజెపి ఆ ప్రతినిధుల హెచ్చరిక. మళ్ళీ రోడ్ ఎక్కుతారంటే విద్యార్థులపై కేసులు. మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే, రోడ్ ఎక్కుతా ఉంటే మళ్ళీ ఈ పుల్స్ ఆపే ప్రమాదం ఉంది. శాంతియుతంగా చేయరు, మీకు ఏది కావాలన్నా అది ప్రభుత్వం. కేసులు ఎత్తేస్తామంటే తెలంగాణ ఉద్యమం చేస్తే లాఠీ దెబ్బలు తిని అనేక మంది బిడ్డల పైన ఇప్పటికీ కోట్లకు అటెండ్ అవుతున్నారు. ఎక్కడ ఎత్తేలేదే. కేసులు పెట్టినాక ఇంకెక్కడ వస్తాయన్న మళ్ళీ నీకు రావాల్సిన ఉద్యోగాలు అంటే కేసులు ఎత్తేయకపోతే మేము మళ్ళీ ఆందోళన చేస్తామంటే ఇప్పుడు చింతపండు చేస్తారు. దేనికైనా లెక్కపత్రం ఉంటుంది భారతదేశంలో. శ్రీలంక అనుకుంటున్నా, ఇది బంగ్లాదేశ్ అనుకుంటున్నా. దాంతో కంపేర్ చేసుకొని మేము చేస్తామంటే జంజీవత అన్ని పార్టీలలో ఉన్నారు. మనము వాపుడు చూసి బలపనుకోవద్దు. జంజీవత అన్ని పార్టీలలో ఉన్నారు. భారతదేశాన్ని సర్వనాశనం చేసే యువత అవసరం లేదు. భారతదేశం మెట్లు, ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాలి. దేశంలో అనేక సమస్యలు ఉండవచ్చు, దానిపైన కొట్లాడండి, సమస్యలపైన కొట్లాడండి. కానీ దేశానికి వ్యతిరేకంగా పోయే జంజీ యువత అవసరం లేదు. ఈ20 జనతా పార్టీ 100% ఫ్యూయల్ పెట్రోల్ ఆప్షన్. కేంద్ర మంత్రి గడ్కరీ రాజీనామాకు డిమాండ్. వచ్చే నెల 4న పార్లమెంట్ మార్చి ఆన్లైన్లో పెరుగుతున్న మద్దతు. ఇది కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోతుంది. దీని వెనకాల ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, ఇదే రాహుల్ గాంధీ, ఇదే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ,
శరద్ పవార్ ఇది ఉంది అంటే ఒక మంత్రి రాజీనామా చేసింది కాబట్టి ఇంకో మంత్రి రాజీనామా చేయాలి. దానికి అథెంటికేషన్ లేదు, మను లేదు, మశానం లేదు. ఇక్కడ మరి ఉద్యోగస్తులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, మరి జంజీ యువత ఈ కాక్రోచ్ పార్టీలు ఎటువైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ లేరు కాదన్న, విద్యార్థులు లేరు, ఉద్యమం 420 హామీలు ఎటువైనాయి? మరి 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని ఎందుకు ఇక్కడ అడుగుతలేరు? అడుగుతలేరు.